क्या मामा से लगा नहीं तो लगा है नहीं वो चाहिए कभी मत అందరూ వస్తారన్నా ముందుకు రా ముందుకు రా కెమెరా వెనక అన్నా కొద్దిగా వెనక్కి రా కొద్దిగా వెనక్కి నీ ముందు ముందు ఏరియా స్థలం వచ్చేసింది సార్ బాబా గుడి హ్యాపీ బర్త్డే టు నారాయణ సార్ హ్యాపీ బర్త్డే టు నారాయణ సార్ ఎలకరా మాల్యా అందరికీ దేవస్థానం మాల్యా ఏమవుతుంది ఫోటో సార్ से मिल जाओ जाओ साथ में వాళ్ళ ప్లేస్ అన్నా ఓకే తప్పని వెనకరారు కొంచెం రెడీ మొత్తం వచ్చేది నేను ఆడాను दो पाव वाला वेरी गुड నిజంగానే చాలా చక్కటి పార్కు. ఎందుకంటే ఈ ఏరియా అంతా జనరల్గా ఏంటంటే నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే. పేదలు నిరుపేదలు ఉండేది ఇక్కడే. ఇది ఆ రోజు అనాథరైజ్డ్గా ఇచ్చారు ఇక్కడంతాను. అయితే వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉండి గత నెలలో 1440 ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు కమిటీలు వేయించడం, ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం. క్యాబినెట్ అప్రూవ్ చేసింది. పట్టాలు వాడు చేతికి ఇవ్వటం రెడీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఈ నెలాఖరు లోపల రమ్మని. వారు వస్తామన్నారు. వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం. స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు. పార్కుని చాలా చక్కగా అధికారులు, అటు కమిషనర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే కాంట్రాక్ట్ చాలా చక్కగా చేశారు.
చాలా హ్యాపీగా ఉంది. ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు, పక్కన ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 5 ఎకరాల స్థలం అలాట్ చేసింది అజీజ్ ఉన్నప్పుడు. అది లేదు సార్, మనమే శాంక్షన్ సార్. మీరు చెప్పారు గత నెలలో 2014-19 యాక్చువల్గా ఒక 5 ఎకరాల స్థలం చేసింది. దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్. ఇక్కడ యువతకి యువత 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 యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈరోజు యువ నాయకుడు లోకేష్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ అడ్డదారులు బాగూడదు, వాళ్ళు రైట్ ట్రాక్లో ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు. ఆ నేపథ్యంలో 5 ఎకరాలను కూడా, ఏదైతే 5 ఎకరాలు ఉందో, రాబోయే 6 నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని 54 డివిజన్ 53 డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 53లో స్థానం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి అక్కడ చూడటం జరిగింది. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను. చక్కటి ప్లే గ్రౌండ్, ఒక అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు, లేదా బాస్కెట్బాల్, ఫుట్బాల్, టెన్నిస్, అది చక్కగా డిజైన్ చేస్తున్నారు. దాన్ని కూడా మరొక 6 నెలల్లో, నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయింది. ఆ అప్పు ఎవరు తీరుస్తున్నా అంటే మనం అందరం తీరుస్తున్నాం. మీరు కట్టే ట్యాక్స్, అందరికి నేను కట్టే ట్యాక్స్, అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల నెల ఆ అప్పులకు పోతుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ